మరి 4 ఏళ్ళు ఆయుధాలు వినియోగించే శిక్షణ పొంది ఆవేశంలో ఉండే వయసులో బయటకు వస్తే ప్రభుత్వం వైపు నుంచి ఉపాధి దొరక్క ఉద్యోగాలు లేక ఆ పిల్లలు తీవ్రవాదం వైపు పోతే లేదా ఆ పిల్లలు రౌడీలుగా మారితే లేదా ఆ యువకులు గ్యాంగ్స్టర్స్గా మారితే వానికి అసలే ఆయుధ శిక్షణ వచ్చు, వాడికి సమాజం మీద కసి పెరిగి తల్లిదండ్రులను పోషించడానికి అవకాశం లేకపోతే వేలాది మంది ఉద్యోగస్తులు ఆర్మీలో పనిచేసిన వాళ్ళు 24 ఏళ్ల వయసులో బయటకు వచ్చి వాడు పక్కదార బట్టి తప్పుదోవల పోతే ఈ దేశమే ప్రమాదంలో పడదా? ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా మా పెద్దమ్మల్ని ఆలోచన చేయమంటున్నా. ఇవాళ ఈ బాధ ఈ కష్టం ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో కేసీఆర్ను కేంద్రంలో నరేంద్ర మోడీని గెలిపించినందుకే ఇష్ట రాజ్యంగా అర్థం పర్థం లేని చట్టాలు తేవడం వల్లనే ఇవాళ మన యువకుల యొక్క భవిష్యత్తు గందరగోళానికి దారి తీసింది. నిన్నటికి నిన్న ఇక్కడ తల్లి వరలక్ష్మి వచ్చింది, బిడ్డను రాజా సురేంద్రని చదివించి ఆర్మీ శిక్షణకు పంపిస్తే దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అయిండు, వైద్య పరీక్షల్లో పాస్ అయిండు, రాత పరీక్ష రాస్తే ఆర్మీ జవాన్ అయ్యి కుటుంబాన్ని ఆదుకుంటాడు, ఈ దేశంలో సైనికుడిగా సమాజంలో గౌరవం పొందుతాడని ఆ తల్లి ఆలోచన చేస్తుంటే పోటీ పరీక్షలు రద్దయిపోయినాయి, నీ సెలక్షన్స్ అన్నీ కూడా గాలికి పోయినాయి. అంటే 4 ఏళ్ల నుంచి మిగతా చదువులు మాని ఏ ఉద్యోగం చేయకుండా ఆర్మీలో జవాన్ ఉద్యోగం వస్తుందని ఉంటే ఉన్న పలంగా నరేంద్ర మోడీ అది రద్దు చేసిన అంటే ఆ యువకుడు ఎక్కడికి పోవాలి? ఈ తల్లి ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ ఆ పిల్లలందరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నిరసన తెలపాలను, దాంట్లో కొంతమంది ఆవేశపరులు ఒక అడుగు ముందుకేసారు. ఆ దెబ్బతోని అక్కడ ఉన్న పోలీసులు కాల్పులు జరిపారు. రాకేష్ అనే యువకుడు చచ్చిపోయిండు, దాదాపుగా 40-50 మందికి తుపాకీ తూటాలు తగిలి గాంధీ హాస్పిటల్ ఉన్నారు. ఇవాళ వందలాది మందిని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో పెట్టారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చనిపోయిన రాకేష్ కుటుంబాన్ని ఆ శవాన్ని మొయ్యడానికి టీఆర్ఎస్ జెండాలు కట్టి వరంగల్లో పెద్ద ర్యాలీ తీసి శవాన్ని భుజాల మీద పోయడానికి మంత్రులు పోటీ పడ్డారు కదా, ఆ శవం అక్కడ పోయింది. ఇక తెల్లారి నుంచి ఒక్క నా కొడుకు కూడా ఎక్కడున్నాడో తెలియదు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? చీము నెత్తురుందా నీకు? ఆనాడు శవాన్ని మోయడానికి నీ పార్టీ జెండాలు కట్టి పాడేను భుజాల మీద మోసినావు కదా దరిద్రుడా. ఇవాళ 60-70 మంది యువకులు చెర్లపల్లి జైల్లో మగ్గుతుంటే వాళ్లకు బెయిల్ ఇప్పించాల్సింది పోయి వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి ఇవాళ వాళ్ళ మీద కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్లో 2 కేసులు కట్టారు. ఒక పక్కనే రైల్వే పోలీసులు మొత్తం నిరసన తెలపడానికి వచ్చిన యువకుల మీద 307 ఐపీసీ సెక్షన్ పెట్టారు. అంటే హత్యా నేరం. ఎవరిని చంపడానికి వచ్చిండ్రు, ఎవరు చంపడానికి వచ్చిండ్రో చూడకుండా కండ్లు మూసుకొని నరేంద్ర మోడీ యువకుల మీద కేసు పెట్టాడు. నేను జైలుకు పోయినప్పుడు ఒక పిల్లగాడు నాతోని మాట్లాడి, సార్ నేను కూడా నా తోటోళ్ళలాగా ఈ పరీక్షల పాస్ కాకపోయినుంటే, ఇవాళ నేను ఈ మిలిటరీకి సెలెక్ట్ కాకపోయినుంటే బయట మంచిగా ఏదో ఒక ఉద్యోగం చేసుకొని మా అమ్మ నాయనకి ఇంత సహాయపడుతుంటే, ఇవాళ ఈ దేశానికి సేవ చేయాలని, సైనికుడిగా మారి దేశాన్ని కాపాడాలని నేను దేహదారుఢ్య పరీక్షల్లో వైద్య పరీక్షల్లో పాస్ అయినా కదా, నేను పాస్ అయినందుకే దేశానికి సేవ చేయాలన్నందుకే ఇవాళ నరేంద్ర మోడీ నన్ను చెర్లపల్లి జైల్లో పెట్టిండు. అందరిలాగా నేను కూడా పరీక్ష ఫెయిల్ అయిన ఉంటే బయట ఉంటుంటి కదా అని ఆవేదనతోని దుఃఖంతో ఒక యువకుడు మాట్లాడిండంటే ఆ యువకుల యొక్క ఆలోచన ఆవేదన సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నారు తప్ప ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయాలనుకోలే. వాళ్ళు తీవ్రవాదులు కాదు, నేరగాళ్ళు కాదు, కరడు కట్టిన లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కాదు. మన బిడ్డలు, మన పిల్లలు మన దేశానికి సైనికులుగా మారి ఈ దేశాన్ని కాపాడాలనుకొని కలలు కన్న యువకులు ఇవాళ నేరగాళ్ళుగా చిత్రీకరించి 307 ఐపీఎస్ సెక్షన్లు పెట్టి, బెయిలు రాని సెక్షన్లు పెట్టి, యావజ్జీవ కారాగార శిక్ష విధించే సెక్షన్లు 16 పెట్టి నేరగాళ్ళుగా ఈ ప్రభుత్వం మారుస్తుంది. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీని, కేసీఆర్ను పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ దేశ ప్రజలకు చెప్తున్నా. నేను ఇవాళ ఒక్క మాట అడగదలుచుకున్న తల్లిదండ్రులను,
మీ పిల్లలు ఈ దేశాన్ని కాపాడాలనుకోవడం, మీ పిల్లలు సైనికులుగా మారి సిపాయిలుగా ఈ దేశాన్ని రక్షించాలనుకోవడం నేరమా? ఇవాళ వాళ్ళు దేశాన్ని కాపాడాలనుకున్న వాళ్ళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నేరగాళ్ళుగా చిత్రీకరించి నేరగాళ్ళుగా ముద్రేసి క్రిమినల్ కేసులు పెట్టి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పనికి రాకుండా చెర్లపల్లి జైల్లో బంధించిండ్రంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడనే ఒక తల్లి వచ్చింది, వరలక్ష్మణి. ఆమె కొడుకు ఆవేదన, ఆమె కొడుకు జైల్లో ఉంటే ఆ తల్లి దుఃఖం, కోట్లాది మంది దేశంలో ఉండే తల్లుల దుఃఖం ఆమె ద్వారా ఇక్కడ మనకు చెప్పుకోవడం జరిగింది. ఏ తల్లిని కదిలిచ్చినా, జైల్లో ఉన్న ఏ యువకుడి కుటుంబాన్ని కదిలిచ్చినా కన్నీటి గాథ. కొంతమంది యువకులైతే మా అమ్మ నాయన ఊర్లో కూలికి పోతారు సార్, మాది ఆదిలాబాదుల పలానా తండా, మేము ఎక్కడున్నామో ఏడున్నామో కూడా తెలియదు సార్, మా వాళ్ళకి ఏం చదువు తెలియదు, మా వాళ్ళకి పట్నం తెలియదు, పట్నంలో చెర్లపల్లి జైలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఎట్లనన్నా మమ్మల్ని బయటకు తీసుకురా సార్ అని వాళ్ళు కాళ్ళు పట్టుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం నిజంగానే కేసీఆర్ కొడుకు నరేంద్ర మోడీ మేనల్లుడు తప్పులు చేస్తే వాళ్ళు క్షమించరా? ఇవాళ కేసీఆర్ కొడుకు తప్పులు చేస్తలేడా? నీ కొడుకుని తప్పులు చేసినా క్షమించి హక్కును చేసుకొని మంత్రిని చేస్తావు తప్ప ఇవాళ ఆ పిల్లలు క్షణికావేశంలో నిరసన తెలిపితే క్రిమినల్ కేసులు పెట్టి నేరగాళ్ళుగా చిత్రీకరించి నేరగాళ్ళని నిర్బంధించినట్టు చెర్లపల్లి జైల్లో నిర్బంధించడానికి మీకు అసలు మానవత్వం ఉన్నదా అని నేను అడుగుతున్నా. ఆ పిల్లల్ని క్షమించాల్సిన బాధ్యత మనది, ఆ పిల్లలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మనది, ఆ పిల్లల భవిష్యత్తుకు పూచి ఇవ్వాల్సిన బాధ్యత మనది, ప్రభుత్వాన్ని. ఇవాళ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఉదారంగా వ్యవహరించి వాళ్లకు తక్షణమే పోటీ పరీక్షలు నిర్వహించాలి, వాళ్ళ మీద అక్రమపు కేసులను మొత్తం తొలగించాలి. ఏదైనా తీవ్రమైన నేరాలకు పాల్పడి విధ్వంసం చేసి ఉంటే స్పెషల్ కోర్టును పెట్టి 40 రోజుల్లో విచారణ చేసి ఎవరైనా ఒకరో ఇద్దరో నేరానికి పాల్పడితే వాళ్ళని శిక్షించి మిగతా వాళ్ళందరిని కూడా ఇడిచిపెట్టాలి. ఇవాళ రైల్వే కేసులు అంటే సంవత్సరాల కొద్దీ తిరగాలి. 10 ఏళ్ల కింద నమోదైన కేసులు ఇంకా తిరుగుతున్నాం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో రైల్వే కేసులు బుక్ అయితే మోడీతో మాట్లాడుకొని మొత్తం తీపించుకుని ఆయన పిల్లల మీద. మరి నేను ఇవాళ అడుగుతున్నా నరేంద్ర మోడీని, ఎందుకు నువ్వు అడగవని? కేసీఆర్ నువ్వు పదే మాట్లాడతావు కదా, నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తా అంటివి కదా, ఢిల్లీలో భూకంపం సృష్టిస్తా అంటివి కదా, ఇక తుఫానే అంటివి కదా నరేంద్ర మోడీ మీద. కేసీఆర్ గారు ఏడబడుకున్నామని నేను అడుగుతున్నా. 2-3 రోజుల్లో నరేంద్ర మోడీకి వస్తున్నాడు కదా, ఈ అగ్నిపథ్ విషయంలో కేసీఆర్ విధానం ఏంది? రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డదా, లేకపోతే పథకాన్ని రద్దు చేయమని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందా? ఇవాళ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు, అక్కడి నుంచి అక్కడికే పోయి రక్షణ శాఖ మంత్రి మీరు కలిసి రాజ్నాథ్ సింగ్ను కలిసి తెలంగాణ బిడ్డల మీద పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోమని డిమాండ్ చేయి. కేసీఆర్కు సంబంధించిన ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. టీఆర్ఎస్ నేను డిమాండ్ చేస్తున్న ఈ వేదిక మీద నుంచే ఢిల్లీలో ఉన్నారు కదా, అక్కడి నుంచి అక్కడికి ప్రధానమంత్రి దగ్గరికి పోండి, తెలంగాణ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించమని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇవాళ తెలంగాణ యువకులకు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మన అందరం కూడా ఉదారంగా వ్యవహరించాలి, ఆ పిల్లల్ని కాపాడుకోవాలి, ఆ పిల్లలకు విశ్వాసం కల్పించాలి. అందుకే నేను చెర్లపల్లి జైలుకి వెళ్ళిన యువకులందరినీ కలిసిన ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా, తల్లి వరలక్ష్మి గారికి కూడా మా శ్రీధర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఆ కుటుంబానికి అండగా నిలబడి అన్ని రకాలుగా ఆదుకుంటాం. జైల్లో ఉన్న ఈ వేదిక మీద నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి జైల్లో ఉన్న యువకుల తల్లిదండ్రులకు ఒక మాట నేను ఇవ్వదలుచుకున్నా. మీ బిడ్డగా ఈ రాష్ట్రం గొడ్డుపోలే, మానవత్వం చచ్చిపోలే, మనుషులుగా మేము బతికే ఉన్నాం. రాజకీయాలలో మీ ఇష్టం, ఎవరికైనా ఓట్లేసుకోండి. మీకెవరికి ఏ కష్టం వచ్చినా మన సికింద్రాబాద్ సంఘటనలో ఎవరెవరి యువకుల మీద ఆరోపణలు ఉన్నాయో
ఆ కుటుంబాలకు అందరికి అండగా నిలబడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆ కుటుంబాలకు ఆ పిల్లలకు అవసరమైన బెయిల్ వకాలతులు న్యాయవాదులను మేమే నియమిస్తాం. వాళ్ళకి సంబంధించిన పూచీకత్తులు మేమే కడతాం. ఆ యువకుల కేసులు మేమే కొట్లాడతాం. అధైర్యపడకండి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ యువకులను కాపాడుకునే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. మేం బాధ్యత తీసుకుంటాం. ఎవడు వచ్చినా రాకపోయినా నీల్గే నరేంద్ర మోడీ మెడలు వంచి ఏ విధంగా అయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసంహరించుకొని ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు ఏ విధంగా పోరాడినమో ఇవాళ అగ్నిపథ్ పథకాన్ని కూడా ఉపసంహరించుకునే వరకు ఈ దేశంలో ఉండే యువకులకు క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. सड़क से लेकर संसद तक हम लड़ेंगे नरेंद्र मोदी के खिलाफ। इस देश के लिए ये युवता के लिए कांग्रेस पार्टी तैयार है लड़ने के लिए। ना झुकेंगे, ना किसी को डरने का सवाल ही नहीं है। इसीलिए मैं नरेंद्र मोदी से एक ही मेरा गुजारिश है, जब आप हैदराबाद आने से पहले तेलंगाना युवता से माफी मांगो, फिर बाद में तेलंगाना में कदम रखो। नहीं तो कभी भी तेलंगाना आपको माफ नहीं करेगा, क्योंकि आपके अनालोचित निर्णय से आप किसी से जानकारी किए नहीं, संसद में आप चर्चा नहीं किए। आपके निर्णय से करोड़ों युवताओं के भविष्य कुछ किसी को समझ में नहीं आ रहा है, इसीलिए युवता पूरा आंदोलन के रास्ते में जा रहा है। आप ये वापस ले लिए कानून। अगर ये कानून लाना है पहले चर्चा करो, कॉलेजों में, यूनिवर्सिटियों में, असेंबली में, पार्लियामेंट में पहले चर्चा करो। चर्चा के बाद लोगों का दिल जीतो, उसके बाद ही ऐसे काला कानून के बारे में आप सोचना। ऐसे वैसे काला कानून लाए तो हम लोग खामोश नहीं बैठने वाले। आप केस लगाओ, जेल को भिजाओ, कुछ भी करो, हम लोग तैयार है। करोड़ों लोग युवता तैयार है, हम लोग जाके जेल में बैठेंगे। हाय फ्रेंड्स, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.